అమ్మాయిలు కాదు, అమ్మాయి భానుమతి ఒకటే పీస్, 2 కులాలు 2 మతాలు, హైబ్రిడ్ పిల్ల. థ్యాంక్ యూ. యాక్చువల్లీ ఈరోజు నాకు చాలా ఒక ఎమోషనల్ డే అని చెప్పాలి. బికాజ్ నేను వెళ్ళి ఫస్ట్ డే ఫస్ట్ షో చూసినప్పుడు అక్కడ ఫిదా రాసింది అండ్ కళ్ళ నుంచి అంత నీళ్ళు వచ్చింది. సో ఇట్స్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఈ రోజు కోసం మేమందరూ ఒక 1 year వెయిట్ చేసాము. చాలా హోప్స్, చాలా స్ట్రగుల్స్ అన్నీ ఉంది. అండ్ బట్ స్టిల్ ఆ ఎనర్జీ ఎవరికి తగ్గలేదు. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కీపింగ్ మీ ఫుల్ స్పిరిటెడ్. అండ్ నేను చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పాలి ఆడియన్స్కి. ఎందుకంటే భానుమతిని అక్సెప్ట్ చేశారు. అండ్ నేను రివ్యూస్ అన్నీ చదివాను. బికాస్ చాలా భయం ఉంది, ఫస్ట్ టైం తెలుగులో చేస్తున్నాను, నా తెలుగు అంత బాగుందా, అక్సెప్ట్ చేస్తారా, నమ్ముతారా నేను తెలంగాణ అమ్మాయి అని. బికాజ్ అది చాలా ఇంపార్టెంట్ కదా. అందుకే నేను చాలా ఒక భయం ఉంది. బట్ చూసినప్పుడు అందరూ క్లాప్ చేశారు. సో చాలా సంతోషం. సో థ్యాంక్ యూ సో మచ్. నేను చాలా సంతోషంగా ఉన్నాను ఆనెస్ట్లీ. నేను యాక్చువల్లీ నమ్మలేదు. నేను ఆ ఫస్ట్ డైలాగ్ ఉంది కదా, నేను చెప్పను బట్ స్టిల్ ఆ ఫస్ట్ డైలాగ్ చెప్తే అందరూ క్లాప్స్ కొట్టారా. సో నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే ఎలా ఒక అమ్మాయి కోసం ఇలా క్లాప్ చేశారా. వరుణ్ వచ్చినప్పుడు చేసి నాకు తెలుస్తుంది, బికాస్ చాలా పెద్ద హీరో. అండ్ సో నా కోసం చేసినప్పుడు నేను కొంచెం యాక్చువల్లీ చాలా హ్యాపీగా ఉన్నాను. అండ్ మన పీకే డైలాగ్స్ ఏమైనా వస్తే, లేదంటే ఆ శేఖర్ గారు చాలా బాగా డైలాగ్స్ నా కోసం ఇచ్చారు, ఆ పంచ్ డైలాగ్స్ ఏమైనా ఉంటే. సో అప్పుడు నాకు అంత సంతోషం ఉంది. అలా చెప్తే అందరూ అక్సెప్ట్ చేస్తారు ఆ డైలాగ్స్. ఒక అమ్మాయి ఎంత క్యూట్గా చెప్తానని నాకు తెలియదు అలా ఉందా అని. బట్ స్టిల్ ఐ వాజ్ సో హ్యాపీ. క్లాప్ చేశారు. అండ్ అందుకే థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను శేఖర్ గారికి చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఇలా ఒక రోల్ అమ్మాయికి వస్తుందా అని తర్వాత తెలీదు. బట్ నేను చాలా లక్కీ ఇలా ఒక క్యారెక్టర్ రాసి నాకు ఇచ్చారు అని నేను హోప్ ట్రూ. ఎందుకంటే అంత డైవర్స్ ఎమోషన్స్ ఉంది భానుమతికి. స్టార్టింగ్ నుంచి ఒక చర్పి అమ్మాయి, అది తర్వాత లవ్లో పడింది, అది తర్వాత ఫైట్ చేసింది, అది తర్వాత మ్యారేజ్. అండ్ సో ఇలా ఒక సీక్వెన్స్ ఉంది కదా. ఆ క్యారెక్టర్ కూడా ఇవాల్వ్ అయింది. అది నాకు నేర్పించడానికి శేఖర్ గారు చాలా హార్డ్ వర్క్ చేశారు అనుకుంటా. బట్ స్టిల్ థ్యాంక్ యూ సో మచ్ శేఖర్ గారు ఫర్ గివింగ్ మీ సచ్ ఎ క్యారెక్టర్ అండ్ బిలీవింగ్ ఇన్ మీ. యాక్చువల్లీ అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నేను డబ్బింగ్ చేయాలా అని చాలా పెద్ద డౌట్ ఉంది. బికాజ్ నాకు నా వాయిస్ చాలా పెద్ద డౌట్. అండ్ కరెక్ట్గా, ఎందుకంటే ఒక క్యారెక్టర్ బిలీవ్ చేయడానికి ఆ లాంగ్వేజ్ కరెక్ట్గా ఉండాలి. సో శేఖర్ గారు మళ్ళీ వచ్చి ఇది కరెక్ట్ చేయాలి, ఇది కరెక్ట్, చాలా పేషెంట్గా నాతో ఉన్నారు. సో ఇది అన్ని క్రెడిట్ వస్తే అది తను పేషెన్స్ కోసం అండ్ ఈ అందరూ టీమ్ హార్డ్ వర్క్ కోసం అండ్ అందరూ హార్ట్ అంత మంచిగా ఉంది. సో అది గాడ్స్ బ్లెస్సింగ్, అందుకే అయింది ఇది అన్ని. అండ్ రాజు గారికి పెద్ద థ్యాంక్స్ ఫర్ బీయింగ్ సో పేషెంట్ విత్ అస్ అండ్ పేషెంట్ విత్ మీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ రాజు గారు ఫర్ బీయింగ్ అ వెరీ లవింగ్ ప్రొడ్యూసర్. అండ్ మా హీరో వరుణ్ గారు నేను ఇది ముందు కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పాను, తను సైలెంట్గా ఉంటారు అండ్ ఆ సీన్లో కూడా అంతే చేయాలి, ఒక స్మైల్ ఆ సీన్లో ఇవ్వాలి. బట్ తను ఎక్స్ప్రెషన్స్ అంత సటిల్గా ఉంది. మనకి ఒక డౌట్ వస్తుంది, నేను కరెక్ట్గా చేశానా లేదంటే మళ్ళీ వెళ్ళి అడగాల, నేను ఇంకొకసారి చేస్తాను అని. బికాజ్ అంత బాగా చేశారు అండ్ అలా సటిల్ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడానికి చాలా కష్టం. సో తను చాలా బాగా చేశారు అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ హిమ్. అండ్ ఐ హోప్ యూ gain more success and become a big superstar. My love for Varun. And ఇది తర్వాత మా నాన్నగా ఉన్న సాయిచంద్ గారు యాక్చువల్లీ ఒక నాన్న, హీ టర్న్డ్ అవుట్ టు బీ యాక్చువల్లీ అ ఫాదర్. ఇప్పుడు కూడా మెసేజ్ చేస్తారు, తల్లి ఐ మిస్ యూ అని. అందుకే ఒక ఫ్యామిలీ లాగా మనం అందరూ అయ్యాము. సో సాయిచంద్ గారు, అత్తమ్మ అండ్ శరణ్య, రాజా, బుజ్జి అండ్ మీరందరికీ నేను థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు నాకు హైదరాబాద్లో కూడా ఒక ఫ్యామిలీ ఉంది. నేను ఎప్పుడైనా వస్తే అందరికీ నేను ఫోన్ చేసి నాకు ఇది ఉంది ప్లీజ్ హెల్ప్ చేయమని చెప్తాను. సో అండ్ టీమ్కి అందరికీ నేను థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే నాకు ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ నాకు ఒక రిహర్సల్ అని చేస్తాను. సో అదన్నికి హెల్ప్ చేయడానికి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అంతే, థ్యాంక్ యూ సో మచ్. నేను చాలా మాట్లాడాను, ఐఎమ్ వెరీ సారీ. బట్ ఈరోజు చాలా హ్యాపీ డే ఫర్ మీ. ఎందుకంటే ఫస్ట్ ఫిలిం అండ్ శేఖర్ గారు, రాజు గారు అండ్ ఇలా ఒక మంచి టీంలో నాకు ఫస్ట్ ఫిలిం వచ్చింది అని.
నేను థ్యాంక్ యూ గాడ్కి చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్. అందరూ చాలా మాట్లాడారు, నాకు అసలు ఎక్కడ స్టార్ట్ చేయాలో తెలియదు. బట్ చాలా ఎక్స్ట్రీమ్లీ హ్యాపీగా ఉన్నాను. మొన్న 2 షోస్ వేయించాం బయట, దిల్రాజు గారి ఫ్యామిలీకి, శేఖర్ గారి ఫ్యామిలీ, మా ఫ్యామిలీ అందరూ చూశారు. సో ఆ రోజు నుంచి అందరూ చాలా మంచి విషయాలు చెప్పారు సినిమా గురించి, చాలా బాగుందని. ప్లస్ ఈరోజు మార్నింగ్ నుంచి ఐ బిన్ గెటింగ్ అ లాట్ ఆఫ్ ఫోన్ కాల్స్, మెసేజెస్ ఫ్రమ్ లాట్ ఆఫ్ పీపుల్, సినిమా అదిరిపోయిందని చెప్పి. అండ్ ఈ సినిమాలో ముఖ్యంగా ఈ సినిమా సక్సెస్కి ఐ థింక్ అంటే ఫస్ట్ డే ఇది, బట్ స్టిల్ విల్ కన్సిడర్ దిస్ అ బిగ్ సక్సెస్ బికాస్ ఆఫ్ ద రిపోర్ట్ వి గాట్. ఈ సినిమా ఇలా అవ్వడానికి సోల్ రీజన్ అండ్ ఇంట్రెస్ట్ అందంతా శేఖర్ గారిదే. ఆయన బిలీఫ్ అయ్యి ఈ సినిమాకి ఇంత పెద్ద సక్సెస్. అదే మేము నమ్మి ఆయన బాగా తీస్తారని మేము ఫాలో అయ్యాం ఆయన్ని. అండ్ దిల్రాజ్ గారు అండ్ మా హోల్ టీమ్ అందరూ శేఖర్ గారిని ఫాలో అయ్యాం ఈసారి. సో లైక్ టు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ గివింగ్ మీ వెరీ గుడ్ ఫిల్మ్ ఇన్ మై కెరియర్. అండ్ ఈ సినిమాలో ఆర్టిస్టులు అందరికీ, ఎస్పెషలీ బయట నాకు పొద్దు నుంచి ఫోన్లో నా ఫ్రెండ్స్ ఎస్పెషలీ 10 మంది నా గురించి కానీ ఎక్కువ పల్లవి గురించి చెప్తున్నారు నాకు. బట్ ఐమ్ వెరీ హ్యాపీ. నాకు సినిమా ఫస్ట్ షెడ్యూల్ చేసినప్పటి నుంచి తెలుసు పల్లవి ఇరగదీస్తుందని చెప్పి సినిమాలో. అలాగే బయట దానికన్నా ఎక్కువ రెస్పాన్స్ ఉంది ఆమె క్యారెక్టర్కి, ఆమె చెప్పిన డైలాగులకి, ఆమె చేసిన విధానం అన్నిటికీ. సో బిగ్ కంగ్రాచులేషన్. నేను చాలామంది చెప్పాను ఈ పల్లవి వస్తుంది ఇండస్ట్రీలోకి, మిగతా హీరోలందరూ కొంచెం జాగ్రత్తగా ఉండండి. అండ్ అది మాత్రం నిజం అవుద్ది. అందరూ ఇప్పుడు జాగ్రత్తగా ఉంటారు. ఐ సెడ్ ఛాలెంజ్ ఐ గేవ్ టు ఎవ్రీవన్. ఈ సినిమాలో నాతో పాటు యాక్ట్ చేస్తున్నారు, రాజా చేశాడు, శాస్త్రి గారు అబ్బాయి. ఈజ్ లైక్ అనదర్ బ్రదర్ టు మీ. అతనికి, సాయి చంద్ గారికి, శరణ్య, రాజేష్, ఈ సినిమాలో ఆర్టిస్టులు అందరికీ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఎవ్రీవన్. అండ్ టెక్నీషియన్స్ కూడా, శేఖర్ గారి డైరెక్షన్ టీమ్, వాళ్ళకి బేసిక్లీ శేఖర్ గారు అంటే ప్రాణం వాళ్ళందరికీ. దే లవ్ హిమ్ సో మచ్. ఐ థింక్ వాళ్ళు చాలా పడ్డారు ఈ సినిమాతో, బట్ అన్నీ శేఖర్ గారిని చూసి మర్చిపోతారు వాళ్ళు. సో థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ దెమ్ ఆల్సో ఫర్ స్టాండింగ్ బై శేఖర్ గారు త్రూ అవుట్ ద ఫిల్మ్. అండ్ ప్రొడక్షన్ టీమ్ అండ్ ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరు థ్యాంక్ యూ సో మచ్. కొంచెం వేడి లైట్లో. సో ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పుకుంటూ, అండ్ ఆడియన్స్కి ఇంత మంచి రెస్పాన్స్, ఇంత మంచి పుష్ మాకు ఇచ్చినందుకు ఫస్ట్ డే నుంచే చాలా ఆనందంగా ఉంది. సో లైక్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. సో మళ్ళీ సూన్ విల్ హ్యావ్ అ సక్సెస్ మీట్ అండ్ మళ్ళీ మాట్లాడు. థ్యాంక్ యూ. Please subscribe. Please do subscribe. Please subscribe. Please subscribe. Please subscribe to our YouTube channel. All the best.